ఇది ఖమ్మం కాళా రామారావు గారి జీవిత చరిత్ర. వీరు సూర్యనారాయణ జయలక్ష్మి గారుల ఏకైక కుమారుడు. వీరి పెద్దక్క అన్నపూర్ణ జన్మించిన 14 సంవత్సరాలకు జన్మించిన కుమారుడు రామారావు గారు. ఆయనకి 2 చెల్లెళ్ళు ధనలక్ష్మి, వరలక్ష్మి. వీరి దసరా పర్వదినాన అక్టోబర్ 7, 1935న జన్మించారు. వీరు కాజీపుర గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నారు. వీరి తండ్రి సూర్యనారాయణ గారు చాలా రకాల వ్యాపారాలు చేసేవారు. వాటి బాధ్యతను కుమారుడిగా రామారావు గారికి స్వీకరించమని అడిగారు. వీరికి ఇప్పుడే వ్యాపారం చేయడం ఇష్టం లేదు, ఇంకా బాగా చదువుకోవాలని ఉండేది. కానీ వీరికి హేమావతి గారితో 1952లో 5 రోజుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. చదువుకోవాలన్న నాన్నగారి మాటకి కట్టుబడి వివాహం చేసుకున్నారు. కానీ చదువు మీద ఆసక్తితో పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళి నిజాం కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఖమ్మం వచ్చి తన తండ్రి వ్యాపారాలైన బొగ్గు, ఇటుకలు, ఫ్లోరింగ్ టైల్స్ వ్యాపారాన్ని కొనసాగించారు. వీరు 1973లో లయన్స్ క్లబ్ సభ్యుడిగా చేరి సమాజానికి తన వంతు సేవ అందించారు. తర్వాత లయన్స్ క్లబ్లో డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. లయన్స్ క్లబ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత గోపాలపురంలో 1000 చదరపు గజాలలో 50 ఇళ్లను కట్టించారు. కట్టించడమే కాక ఆ ఇళ్లను కట్టిన కూలీలను 50,000 రూపాయలను విరాళంగా ఇచ్చిన దాత. వీరు ఉచిత క్యాంపుల్లో కంటి ఆపరేషన్లు చేసి వారికి కళ్ళజోళ్లు కూడా విరాళంగా ఇచ్చారు. వీరికి 8 సార్లు బెస్ట్ అచీవ్మెంట్ అవార్డులు కూడా లభించాయి. లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్ అయ్యాక చాలా సేవలు చేసి విరాళాలు ఇచ్చి అవార్డు పొందిన నిగర్వి. వీరి స్నేహితుడు షెన్నై సహాయంతో రేడియో ఏజెన్సీని మొదలుపెట్టారు. 1969లో వీరి ప్రత్యేకతను తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి జైలు శిక్షను కూడా అనుభవించిన దేశభక్తి కలిగిన వ్యక్తి. వీరు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాక తెలంగాణ మీద అభిమానంతో తన షాపు పేరు తెలంగాణ ఏజెన్సీస్గా మార్చి తన రాష్ట్రాభిమానాన్ని చాటుకున్నారు. బిజినెస్ మాడ్యూల్ పద్మవిభూషణ్ రతన్ టాటా గారు వీరి వ్యాపార దక్షతను గుర్తించి షాపుకు వచ్చి అభినందించారు. 1991లో జనవరి 1న తెలంగాణ ఏజెన్సీస్ని ఇంకా అభివృద్ధి పరచాలని అనుబంధ సంస్థ అయిన కమాన్ బజార్లో ప్రారంభించారు. చదువు మీద ఉన్న శ్రద్ధతో 10 మందికి విద్యను అందించాలనే లక్ష్యంతో 1981లో ఆగస్టు 13న 8 మంది సభ్యులతో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించారు. జూనియర్ కాలేజీని దగ్గర ఉండి కట్టించి బాధ్యతను కూడా స్వీకరించారు. అదే సంవత్సరంలో శారదా పాలిటెక్నిక్ కాలేజీని కూడా స్థాపించారు. తన సొసైటీలో సభ్యులతో కలిసి 1982లో మొదలుపెట్టిన సెంట్రల్ సిలబస్ స్కూలు స్థాపించారు. అదే ప్రస్తుతం వివిసిగా కొనసాగుతున్నది. 2001లో వీరు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2006లో శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించారు. వీరు తన జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. వీరి జీవిత ప్రస్థానంలో వీరికి భార్య శ్రీమతి హేమావతి గారు చేయూతను అందించారు. వీరికి 7 కుమారులు, 1 కూతురు జన్మించారు. వీరు మరణించేంత వరకు ఈ ఉమ్మడి కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. దీనికి వీరి కుమారులు అదే సమర్థవంతంగా కొనసాగుతున్నారని ఆంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
This is a tribute to the legend of Kala Venkat Ramarao by all his beloved family members. The story of Kala Venkat Ramarao, the great Kala Suryanarayana Garu and his wife Jayalakshmi had 4 children, Annapurna being the eldest among all, followed by Kala Venkat Ramarao, Dhanalakshmi and Vijayalakshmi. Kala Venkat Ramarao was born on auspicious day of Dasra 7th October 1935. He started and completed his schooling life in Kajipura Government High School, Khammam. His father, Kala Suryanarayana Garu, had established many businesses and wanted him to take over them. But Kala Venkat Ramarao was very reluctant to join his father's business. He wanted to pursue his education to a next level. Meanwhile, he got married to Srimati Haimawati in 1952 in a most lavish and traditional 5-day wedding. Kala Venkat Ramarao was so passionate about his studies, made him to confront his father, but he was opposed to continue his studies. But he did not lose his hope. He followed his heart and left to Hyderabad without informing even to his parents. By 1955, he completed his PUC in English Literature in Nizam College, Hyderabad. After his studies, he came back to Khammam and joined his father's business. He was a great philanthropist. In 1973, he joined Lions Club as a chartered member and contributed many services for the betterment of the society. Seeing his commitment levels towards the society, he was elected as a deputy chairman. In his tenure as a deputy chairman, he built 50 houses in 1,000 square yards in Gopalpuram and named it as Lions Nagar. He also donated 50,000 rupees towards the workers' wages. With his extended services, he was promoted to a zone chairman. In this position, he had done some extra services like dedicated eye donor for eye camps and also donated 500 spectacles for about 7 to 9 times and was awarded the Best Achievement Award. Later promoted as a chairman, Lion Ramarao became the president of Lions Club and was awarded many such awards for his many services provided. Under the guidance of his dearest and the closest friend, Mr. Shenoy, he started a radio agency named Khammam Radio Agency. With the Telangana agitation in form, he transformed the Khammam Radio Agency into Telangana Agencies on auspicious day of Dasra in 1974 at Gandhi Chowk. The business model adopted by Mr. Kala Venkat Ramarao was recognized and appreciated personally by none other than the great Mr. Ratan Tata himself and gave an appreciation award. With the success in this field, he planned for an expansion and he opened a new branch in Kaman Bazaar on 1st of January 1991. Kala Venkat Ramarao, as we know, had a passion towards education and it became a motto to him to provide education to the society. On 13th August 1981, along with 8 members, Ramarao established the Sharda Education Society. He was in charge for the construction of the junior college also. In the consecutive year, he also set up a Sharda Polytechnic College. In 1982, this society was responsible to get the first central board syllabus school to Khammam, VVC Public School. In 2001, he served as a president for Sharda Educational Society. In 2006, this society has established a prestigious Institute of Technology and Science College. These are just the milestones what Mr. Kala Venkat Ramarao has achieved in his lifetime. But more importantly, his greatest treasure would be his loving family, supporting wife, Srimati Haimawati, through all his walks of life and his ever 7 loving sons and 1 daughter and the rest of the whole family members. A man with a great character, meticulous planning, unparalleled vision, unconditional love towards his family and the bondage which kept them all together. This is Kala Venkat Ramarao. Thank you.